నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. రోజు రోజుకు పెరిగిపోతున్న వెస్టర్న్ కల్చర్ వల్ల వచ్చే సమస్యల్లో ఒబిసిటీ ఒకటి. ఈ ఒబిసిటీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి ఈ ఒబిసిటీ రావడానికి కారణాలు ఏంటి? ఆయుర్వేదం ద్వారా ఈ ఒబిసిటీని ఎలా తగ్గించుకోవచ్చు? అంతేకాదు ఈ వెయిట్ లాసే కాదు, ఇంకా ఫ్యాట్ బర్న్కి కూడా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, శారదా క్లినిక్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒబెసిటీ. ఈ ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఈ సమస్యకు మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? పూర్వకాలంతో పోలిస్తే ఈ కాలంలో ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి శారీరక శ్రమ తగ్గిపోయింది. అవునే ఫస్ట్ మొదటిది. రెండవది ఏంటంటే ఆహారం తినడం ఎక్కువైపోయింది, ఇంతకుముందు చెప్పినట్టు చేసే పని తక్కువైపోయింది. ఇంకొకటి మానసికమైన ఒత్తిడి పెరిగిపోతుంది. అవునే. సో మీరు 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు ఒక 70 మంది 80 మంది మరి శారీరక శ్రమ చాలా వాళ్ళకు ఉండవలసినటువంటి శారీరక శ్రమ కంటే కూడా తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా శారీరక శ్రమ తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఈ నాగరికత పుణ్యం అని చెప్పేసి. రెండవది ఏంటంటే తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా పిండి పదార్థాల వాడకం ఎక్కువైపోయింది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత ఈ ఫైబర్ వాడకం తగ్గిపోయింది. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ ఎల్స్, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే వీటిని జంక్ ఫుడ్స్ అంటారు. చెత్త ఆహారాలని, ఆ నాలికకు తృప్తికి ఇచ్చేటువంటి ఆహారమే తప్ప శరీరానికి ఏమాత్రం ఉపయోగపడేటువంటి అటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం చేతనే మనం ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉంటున్నాము. దీన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఒక స్టేజ్ దాటిన తర్వాత మరి ఎక్సెసివ్ ఒబెసిటీ అయిపోతుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత మార్బిడ్ ఒబెసిటీ అయిపోతుంది. సో వెయిట్ ఉండవలసినటువంటి బరువు కంటే ఈ విధంగా పెరిగే కొద్దీ కూడా అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అంటే అనేక రకాలైన సమస్యలకి ఆధారభూతము, కేంద్రభూతము, పునాది వెయిట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ పెరిగిపోవడం వల్ల మరి కీళ్ళ నొప్పులు వస్తాయి, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చిన్న పనులు చేసినా కూడా ఆయాసపడుతుంటారు, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. మరి కొంతమందికి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఒకటేమిటి, మొత్తం అనేక రకాలైనటువంటి సమస్యలకు ఆనవాళమైనటువంటి ప్రధానమైనటువంటి బేసిక్ సమస్య ఒబెసిటీ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా, ఏమరపాటు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా మరి వెయిట్ను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదండి. ఓకే సార్. సార్, మరి వెయిట్ లాస్ అవ్వడానికి ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే. కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయండి. కరక్కాయలు, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయలు అంటే దగ్గుకి యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. మనకు సంవత్సరం అంతా కూడా చాలా చౌక ధరకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చులు దొరికేట్లయితే కరక్కాయ పెచ్చులు తెచ్చుకొని ఒక 2 రోజులు ఎండించేసేసి కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవడం ఒకటి. లేదంటే కరక్కాయ పెచ్చుల పొడే మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి అలాంటి మంచి కంపెనీ వాళ్ళు, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అలాంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణమైనా వాడుకోవచ్చు. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఆ 100 గ్రాముల కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణంలో 25 గ్రాములు వాము, అంటే ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఓమము, అజవాయిను, ఒక 25 గ్రాములు ఆ వాము చూర్ణం, వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 100 గ్రాముల కరక్కాయ చూర్ణంలో 25 గ్రాముల వాము చూర్ణము, అదేవిధంగా ఒక 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణం, మంచి దాల్చిన చెక్క, బాగా మందపాటి దాల్చిన చెక్కను తీసుకొని దంచేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫ్యాట్ను కరిగించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 టీ స్పూన్ పౌడరు ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగలు కలిపి తీసుకుంటున్నాలి. ఆహారానికి ఒక అరగంట ముందు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 200 ml పల్చటి తాజా మజ్జిగలో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుంది. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకునే ఔషధం మనకి త్వరగా అయిపోతుంది. కాబట్టి మరలా కావాలంటే తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమము మనకి ఒక 40 days కానీ 2 months కానీ సరిపడేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని కూడా ఒక 2 months వరకు వాడేసేసి తర్వాత కూడా మనం ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఔషధం తయారైన తర్వాత
2 మాసాలు దాటిన తర్వాత ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 2 మాసాల లోపలే మనం తయారు చేసుకున్న ఔషధం క్వాంటిటీలో తయారు చేసుకొని వాడుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలండి. ఓకే, ఇది ఎంతకాలం యూజ్ చేయొచ్చు సార్? ఇది దీర్ఘకాలికంగా వాడుకోవచ్చు. దాదాపు 5 మాసాలు 6 మాసాలు వాడుకొని తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 5-6 మాసాలు వాడుకుంటుండొచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇది వాడేటప్పుడు ఏదైనా ఫుడ్ డైట్ తీసుకోవాలంటారా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారండి. అసలు మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. ఈ ఒబేసిటీ అని మీరు ఫస్ట్ ప్రస్తావించారే, ఒబేసిటీ అనేటువంటి పదము అన్య భాషలో దాని అర్థం ఏమంటే ఓబ్ అంటే అతిగా అని చెప్పేసి, ఓసిస్ అంటే తినడం అనేటువంటి అర్థం. సో అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్నే ఒబేసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆహార నియంత్రణ చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఒబేసిటీ రాకుండా ఉండాలన్నా, ఉన్నటువంటి ఒబేసిటీ తగ్గాలన్నా ఆహారము, విహారము, అదేవిధంగా ఔషధము, ఈ 3 ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆహారం అంటే నేను మొదట్లోనే ప్రస్తావించాను, ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి, టయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా మరి దాదాపు తీసుకునేటువంటి మొత్తం ఆహారంలో దాదాపు 30% వరకు ప్రకృతిలో దొరికేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని, అంటే మనం ఉడికించడం కానీ, వేయించడం కానీ, ఫ్రై చేయడం కానీ ఇలాంటివి కాకుండా ప్రకృతిలో దొరికినట్టు, అంటే ఈ వెజిటబుల్స్ కానీ, రా వెజిటబుల్స్ కానీ, సలాడ్స్ కానీ, అదేవిధంగా డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటి ప్రకృతి మాత ఇచ్చినట్టు అదే పద్ధతిలో కనీసం 30% తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజు, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదో ఒకటి ఎవరికి ఏ పద్ధతులు వీలైతే ఆ పద్ధతితో ఎక్సర్సైజు రోజు కనీసం అరగంట నుంచి 30 గంటలు లేదా గంట వరకు చేయడం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అలవాటు కూడా చేసుకోవాలి. మూడవది ఏంటంటే ఔషధ పరంగా మనం ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినది కూడా ఆహార ఔషధం కిందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పద్ధతిలో మరి ఆహార నియమాలు జాగ్రత్త పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, నేను చెప్పిన పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన రిజల్ట్స్ కలుగుతాయి, క్షేమదాయకంగా రిజల్ట్స్ కలుగుతాయి. మరి దానివల్ల ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉండవు. ఓకే సార్, డిన్నర్లో రైస్ మానేస్తే కూడా వెయిట్ లాస్ అవుతారంటారు. మరి రైస్ బదులుగా ఏం తినచ్చు? రైస్ మానేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారనేది కొంతవరకు కరెక్ట్ అండి. మరి రైస్ మానేసేసి మనం ఏదో గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ మరి వెయిట్ లాస్లో రైస్తో పోల్చుకుంటే కొంత తేడా ఉంటుంది. కానీ అందులో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. మైదా పిండి గురించి చెప్పనక్కర్లేదు, ఇప్పుడు మనం వాడేటువంటి గోధుమ పిండిలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ పద్ధతులైనా మరి రైస్తో పోల్చుకుంటే ఇది కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ అలా కాకుండా మరి ఈ యొక్క మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్ కానీ, మల్టీగ్రెయిన్స్ కానీ, వీటితో తయారు చేసుకున్నటువంటి ఈ రోటీలు, పుల్కాలు, చపాతీలు ఇలాంటివి 1-2 తీసుకుని రాత్రిపూట ఎక్కువ కూరలు, దాదాపు 1/2 కిలో నుంచి 1/2 కిలో వరకు కూరలు తయారు చేసుకొని వాడుకోవడం అలవాటు చేసుకోవాలండి. కర్రీ ఎక్కువగా తీసుకోవాలి, రోటీ 1-2కి పరిమితం చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఈ వెయిట్ తగ్గేదానికి చాలా సమర్థవంతంగా ఈ ఔషధం ఉపయోగపడుతుంది, ఈ ఆహార ఔషధం. అంతేకాకుండా ఇక్కడ మరొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, మరి కర్రీ మనం తయారు చేసుకొని తింటున్నామని చెప్పి చాలా మందికి తెలియక, అవగాహన లోపంతో, ఆరోగ్య సరిగ్గా లేకపోవడం చేత మరి కర్రీ తయారు చేసుకున్నప్పుడు కూడా మరి ఉప్పు, కారము, మసాలాలు, నూనెలు విపరీతంగా చేసేస్తారు. దానివల్ల ఆశించినటువంటి ఫలితం లేకపోగా మరింత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కర్రీ చేసేటప్పుడు ఆయిల్, ఉప్పు, కారం తగ్గించాలి సార్, వాడకూడదండి. నేను అది కూడా చెప్తాను. వాడద్దంటే ఎలా సార్? చెప్తానండి, అది కూడా నేను చెప్తాను కదా. నేను దానికి కూడా ఆన్సర్, చాలా మంది డౌట్ వస్తుంటుంది, ఇది నేను క్లారిఫై చేస్తాను. చూడండి, అప్పుడు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ 2 కలిపి కానీ మనం అందులో కాస్త నీళ్లు పోసేసి ఉడికిస్తాం. ఉడికించిన తర్వాత, దించిన తర్వాత నాలుక రుచి కోసం ఉప్పు చల్లుకోవచ్చండి, రుచి కోసం. అంటే ఉడికేటప్పుడు ఉప్పు వేయకూడదు. తర్వాత ఆ ఉప్పు చల్లిన తర్వాత కూడా మనకి పోపు పెట్టుకోవచ్చు. తర్వాత అందులో ఈ కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పుదీనా, జీరా పౌడరు, అదేవిధంగా పెప్పర్ పౌడరు, ధనియాల పౌడరు, నిమ్మరసము, ఎవరికి ఏ టేస్ట్గా ఉంటే ఆ టేస్ట్గా కర్రీ మీద మనం అవన్నీ వాడుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆరోగ్యానికి కూడా ఇవన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా ఆరోగ్యానికి మేలే చేకూరుతాయి. కాబట్టి ఈ పద్ధతిలో కర్రీ తయారు చేసుకుని వాడుకోవాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మరి కర్రీ వాడుకున్నామని చెప్పేసి మరి హానికారకంగా ఉండేటువంటి పద్ధతి మాత్రం వాడుకోకూడదండి. ఓకే, మీరు చెప్పారు వెయిట్ లాస్కి కరక్కాయ చూర్ణం ఫస్ట్ చెప్పారు. సో ఇది పొట్ట తగ్గడానికి కూడా యూజ్ అవుతుందా సార్? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి. అసలు ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. కొంతమందిలో, లేకపోతే ఎక్కువ శాతం మందిలో కూడా చెప్పవచ్చు, మొట్టమొదట వెయిట్ పెరిగేదానికి
మొట్టమొదట ఎక్కువ శాతం మందిలో పొట్ట భాగంలో కొవ్వు సంచితం అవుతుంటుంది. మీరు బాగా గమనించండి. ఫస్ట్ ఫ్యాట్ అంతా పొట్టకే వస్తుంది. ఎక్కువ శాతం మందిలో ఫస్ట్ అక్కడ మొదలయ్యేసేసి వాళ్ళు నిర్లక్ష్యం చేసేసి ఏమరపాటు వహించినప్పుడు క్రమక్రమంగా మిగతా భాగాల్లో ఉన్నటువంటి కొవ్వు కణాలు కూడా కొవ్వు సంచితం అయిపోతుంటుంది. అది మగవాళ్ళలో జరిగేటువంటి తంతు. ఆడవాళ్ళలో ఏం జరుగుతుందంటే మగవాళ్ళలో పొట్ట భాగంలో కొవ్వు కణాలు ఎక్కువ ఉండడం చేత తీసుకునే ఆహారము అవసరమంతా వేరే వాడుకొని మిగతా పదార్థం అంతా ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో పేర్కొంటుంది. ఎవరికి? మగవాళ్ళలో కొవ్వు కణాలు పొట్ట భాగంలో ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళ విషయం వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందంటే పొట్ట భాగం కాకుండా ఈ నడుము భాగము తొడల భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొదట కొవ్వు ఆ భాగంలో కేంద్రీకృతమై సంచితమై అక్యుములేషన్ అయిపోయి ఆ డిపాజిట్ అయ్యి తర్వాత మిగతా భాగాన్ని స్ప్రెడ్ అయిపోయి తర్వాత మిగతా బాడీ అంతా కూడా కొవ్వు కణాలంతా పేరుకుంటుంటుంది ఇన్ జనరల్గా. కొంత రేర్ కేసెస్లో మాత్రము మిగతా భాగాల్లో కొవ్వు పేరుకొని ఈ పొట్ట భాగంలో తర్వాత పేరుకునేటువంటి చాలా అదురుగా జరుగుతుంటుందండి. సో వాళ్ళకు కూడా ఇది వాడుకోవచ్చు. పొట్ట భాగంలో బెల్లీ ఫ్యాట్ అంటారు కదా, ఆ బెల్లీ ఫ్యాట్ కానీ ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఈ యొక్క తొడల భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉండి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఈ నడుము భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఇలాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఫార్ములా చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. కానీ చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఫస్ట్ వెయిట్ లాస్ అవుతారు కానీ పొట్ట తగ్గదు కదా సార్. పొట్ట త్వరగా తగ్గాలంటే దీనికి ఏం చేయాలంటే ఒక వెయిట్ లాస్ అయిన తర్వాత పొట్ట తగ్గాలంటే గూగుల్ సెర్చ్లో, ఎందుకంటే చాలా మందికి అందుబాటులో లేకపోవచ్చు కాబట్టి నేను రెండు చెప్తాను. గూగుల్ సెర్చ్లో భుజంగాసన్ అని చెప్పేసి మనం గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుందండి. భుజంగాసన్ ఈ భుజంగాసన్ అనేటువంటి ఆసనాన్ని ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి మరి కొద్దిసేపు వేయడం వల్ల పొట్ట దీనికి సంబంధించి ఈ బెల్లి ఫ్యాట్ చాలా త్వరగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. అదేవిధంగా ఉత్థాన పాదాసన్ అని చెప్పేసి మరొక ఆసనం ఉంది. ఉత్థాన పాదాసన్. సో ఇవి మన గూగుల్లో తెలిసిపోతుందండి. మనకు గురువు అందుబాటులో ఉంటే గురువు సమక్షంలో కొన్నాళ్ళ పాటు చేసేసి మనం ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. అలా లేని పక్షంలో గూగుల్నే గురువుగా భావించుకొని గూగుల్లో జాగ్రత్తగా చూస్తే ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరు చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనకు దొరుకుతాయి. ఏ పాస్చర్లో చేయాలి, వాతావరణం ఎలా ఉండాలి ఆ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి కాబట్టి అందులో చేసినప్పటికీ వెయిట్ తగ్గిన తర్వాత మరి బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే మరి ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. ఓకే సార్. అయితే ఈ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి టైం లేని వారు బయట మార్కెట్లో వారికి ఏదైనా మెడిసిన్ ఉంటుందా సార్? ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉన్నాయండి. వీటిలో నవక గుగ్గులు అనేటువంటి మెడిసిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. నవక గుగ్గులు వెయిట్ అంటే మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది నవక గుగ్గులు. అది ఎక్కువ కంపెనీ వాళ్ళు ట్యాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తారు. సో ఈ నవక గుగ్గులు అనేటువంటి ట్యాబ్లెట్ని ఎలా వాడుకోవాలంటే మాత్ర సన్నగా ఉంటే రోజు 2 మాత్రలు ఉదయం 2 మాత్రలు రాత్రి ఆహారం తర్వాత తీసుకోవచ్చండి. మాత్ర లావు ఉంటే ఒకటి సరిపోతుంది, ఉదయం 1 రాత్రి 1. మాత్ర ప్రమాణాన్ని బట్టి 1 కానీ 2 కానీ ఆహారం తర్వాత తీసుకొని అందులో వాడే విధానం ఏంటంటే ఒక గ్లాసు 200 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే, ఎక్కువ కూడా వాడొద్దండి, 1/2 టీ స్పూన్ శొంఠిపొడి అందులో కలిపేసేసి ఈ ట్యాబ్లెట్స్ మింగేసేసి శొంఠిపొడి కలిసినటువంటి మజ్జిగ తక్కరాన్ని సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల కూడా చాలా త్వరగా వెయిట్ లాస్ అయ్యేదానికి ఈ ఔషధం కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కటి హోమ్ రెమెడీ చెప్పారు అండ్ ఆసనాల గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే మా. చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్లుగా హోమ్ రెమెడీ తయారు చేసుకుని కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే బెల్లీ ఫ్యాట్తో బాధపడే వారికి కూడా ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి, ఎలాంటి ఆసనాలు వేయాలో కూడా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, మేము రిప్లై ఇస్తాం.